నమస్తే. మనం షుగర్ వ్యాధి గురించి మస్తు వీడియోలు చేసినాం. కానీ షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్‌లు ఒక కంప్లెయింట్ చేస్తారు. మీరు గమనించిండ్రో లేదో. మూత్రం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ ఏమంటున్నారు మనతో, డాక్టర్ సాబ్ నేను నైట్ పడుకుంటా. నాకు ప్రశాంతం నిద్ర వచ్చేసి ఒక కాలం అయిపోయింది. ఎందుకంటే అంటే మూత్రం వస్తది. అంటే మూత్రం వస్తది. ఒక్కొక్కసారి అయితే ఎట్లయితుంది అంటే ఇట్లా లేచి బాత్రూమ్ వరకు అడుగులేసినప్పుడు వరకు బాత్రూమ్ అయిపోతుంది. అంత దారుణంగా ఉంది నాకు పరేషాని. ఇప్పుడు ఏం జేయాలి అనేసి అన్నారు. కానీ అంతకుముందు తెలుసుకునే ముందు మనకి ఏం తెలవాలంటే అసలు ఈ మూత్ర విసర్జనం ఎక్కువ ఎందుకు అయితుంది షుగర్ వ్యాధి పేషెంట్‌లో? అయితే మీరొకటి జూడండి. షుగర్ వ్యాధి పేషెంట్‌లో ఏమైతది? ఎక్కువ గ్లూకోజ్ లెవెల్‌లు పెరిగిపోతాయి బాడీలో. ఎందుకు పెరిగిపోతాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయినా పెరిగిపోతది. లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయినా పెరిగిపోతది. దానివల్ల ఏమైతుంది? కార్బోహైడ్రేట్ మెటబాలిజం చచ్చిపోతుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే షుగర్ పోతుంది గదా! అది దాంట్లోకెళ్ళి ఎనర్జీ తీసుడు, మన బాడీకి ఎనర్జీ ఇవ్వడం. అది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఏమైతదంటే షుగర్ పెరిగినంక అన్ని ఆర్గాన్‌లకు షుగర్ ఎక్కువ పోతది గదా! అన్ని ఆర్గాన్‌లకు షుగర్ ఎక్కువ పోయినప్పుడు ఏమైతది? మీ గుండెకి షుగర్ ఎక్కువ పోతది. మీ బ్రెయిన్‌కి షుగర్ ఎక్కువ పోతది. మీ అరికాళ్ళకి షుగర్ ఎక్కువ పోతది. మీ నరాలకు షుగర్ ఎక్కువ పోతది. నరాలకు షుగర్ పోతే ఏమైతది? తిమ్మిర్లు, మంటలు స్టార్ట్. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఏంది మన బాడీకి దేవుడు 2 ఫిల్టర్‌లు ఇచ్చిండు. ఆ ఫిల్టర్‌ల పేర్లేమో కిడ్నీలు. ఈ కిడ్నీలకు గూడా షుగర్ ఎక్కువ పోతుంది. ఇప్పుడు బాడీ ఏం అనుకుంటది, అరే! షుగర్ పెరిగిపోయింది బాడీలో. ఇప్పుడు దీన్ని బయటికి తీయాలనేసి మూత్రం ద్వారా ఎక్సెస్ షుగర్ ఏమో బాడీ బయటికి పంపియడం స్టార్ట్ చేస్తది. అర్థమైందా మీకు? అట్లా. మూత్రం ఎక్కువ పోవడం వల్ల ఏమైతది? షుగర్ లెవెల్ జర కంట్రోల్‌లో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది మీ శరీరం. ఎందుకు ప్రయత్నిస్తుంది? షుగర్ ఎక్కువ ఉంటే మళ్ళా బాడీ డ్యామేజ్ అయితది గదా! అందుకే కిడ్నీలకు పోయి అది ఫ్లష్ ఔట్ చేయడానికి ట్రై చేస్తది. దీంతోటేమైతది? ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం పాస్ ఔట్ చేస్తాం గదా! యూరేత్రాకెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం స్టార్ట్ అయితది. మళ్ళీ యూరినరీ బ్లాడర్ ఉంటది. అంటే ఏంది? ఒక సంచి ఉంటది. దాంట్లో ఏంది? మూత్రం స్టోర్ అయితది. ఆ మూత్రం ఎక్కడైతే స్టోర్ అయితది దాన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. దాంట్లో గూడా ఇన్ఫెక్షన్ అవ్వడం స్టార్ట్ అయితది. అందుకే ఆ అంటే మూత్రం, అంటే మూత్రం. ఇట్లా ఎక్కువ మూత్రం రావడం ఉంటది. దీంతోటేమైతది? ఇప్పుడు దేవుడు మనకు 100 ఏండ్లు ఇస్తాడు. ఏమంటారు పెద్దోళ్ళు? శతమాన ఆయుష్మాన భవ అంటారు. ఎందుకంటారు? నువ్వు 100 ఏండ్లు మంచిగా నీ అన్ని ఆర్గాన్‌లు సక్కగా పనిజేసుకుంటా నువ్వు బతకాలి. కానీ ఇక్కడ ఏమైతుంది? ఇప్పుడు కిడ్నీ ఎక్కువ పని జేస్తుంది గదా! ఓవర్ టైమ్ డ్యూటీ జేస్తుంది. ఇప్పుడు ఓవర్ టైమ్ డ్యూటీ మీరు జేస్తే ఏమైతది? మీరు అలసిపోతారు. అట్లనే కిడ్నీ అలసిపోవడం స్టార్ట్ అయితది. కిడ్నీ అలసిపోవడంతోటి ఆగదు. అది అలసిపోయినా అట్లనే పని చేస్తూనే ఉండాలి. అప్పుడేమైతది? కిడ్నీ డ్యామేజ్ గూడా స్టార్ట్ అయితది. రీనల్ పారెన్కైమా అంటే ఏదైతే కిడ్నీలో ఉన్న టిష్యూ ఉంటది గదా! అది ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయితది. దాంతోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ గూడా అయితది. అందుకే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ వ్యాధి వల్ల కిడ్నీ ఎక్కువ పని జేయడం వల్ల కిడ్నీలో ఉన్న టిష్యూ డ్యామేజ్ అవ్వడం అయింది. ఈ పేషెంట్‌కి గూడా జర క్రియాటినిన్ ఎక్కువుండే. క్రియాటినిన్ ఎప్పుడు ఎక్కువైతది? ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ ఎక్కువైతది. అయితే మనం ఏం జేసినాం? హోమియోపతి మందులిచ్చినాం. ఈ పేషెంట్‌కి క్రియాటినిన్ తగ్గింది. మూత్ర విసర్జనం చేయడం తగ్గింది. మళ్ళా దాంతో పాటు ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి గూడా తగ్గడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మీకొకటి చెప్తా నేను. ఒక హోమ్ రెమెడీ గూడా చెప్తా. ఒక హోమియోపతి మెడిసిన్ గూడా చెప్తా. హోమ్ రెమెడీ ఏంది అంటే మీకు షుగర్ వ్యాధి ఉంది అనుకోండి. షుగర్ వ్యాధి ఉంది మీకు. ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవ్వలేదు. కిడ్నీ జర హెల్తీ పెట్టుకోవాలంటే జింజిబర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఏంది? జింజిబర్. ఇది 0/3 పొటెన్సీ. మీరు పొద్దుగాల, పొద్దుమికి ఓ 10 గోళీలేసుకోండి. ఇది యేసుకుంటే మీకు షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తది. హెల్ప్ చేస్తది. మళ్ళా మీరు చేసే ప్రయత్నాలు గూడా చేస్తూనే ఉండాలి. బయట ఏడ పడితే అక్కడ తినొద్దు. స్వీట్లు కనిపిస్తున్నాయి ఫ్రిడ్జ్‌లో మళ్ళా పడేసేయాలి వేస్ట్ అయిపోతాయి అనేసి మీరు తినడం. అవన్నీ పనులు చేయొద్దు. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోండి. మళ్ళా చాయ్ తాగినా చక్కెర తక్కువేసుకోండి. శొంఠి యేసుకోండి దాంట్లో. శొంఠి దేనితోటి తయారు చేస్తారు? అల్లంతోటి తయారు చేస్తారు. ఈ అల్లంతోటి ఇప్పుడు ఒక హోమియోపతి మెడిసిన్ పేరు చెప్పినా నేను. జింజిబర్ అనేసి. అది గూడా అల్లంతోటి తయారు చేస్తారు. అల్లమేమో కిడ్నీల కోసం మంచిది. అందుకే ఇది మీరు తీసుకోండి. థాంక్ యూ.